వాళ్ళు తమ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మహాభారత యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం తర్వాత తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుని వెతుకుతూ కేదార ఘాటి వైపు వెడతారు. యుద్ధంలో ఎంతో మందిని చంపేశారు కదా వాళ్ళు పాపం. వాళ్ళని కలవడానికి శివుడు ఇష్టపడడు. పాండవులు అక్కడికి చేరుకున్నప్పుడు శివుడు వృషభంలా మారి పశువుల మందలో కలిసిపోతాడు. అయితే పశువుల మందలో శంకరుడున్నాడు అనేటువంటి అంశం పాండవులు తెలుసుకొని శివుని వెతకడానికి భీముడు బయలుదేరతాడు. శివుడు ఆ మందలోనే ఉన్నాడు గాని వీళ్ళకి కనపడటానికి ఇష్టపడడు. వృషభ రూపంలో ఉన్నటువంటి శివుని దగ్గరకు భీముడు వెళ్ళగానే వాళ్ళకి దొరకకుండా ఉండేందుకు శివుడు మంచులో కూరుకుపోతాడు.